రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఒక సంవత్సరం కాలం గడిచింది. సంవత్సర కాల కాంగ్రెస్ పాలనలో ప్రజలకిచ్చిన హామీలను తుంగలో తొక్కి కార్పొరేట్ల ప్రయోజనాల కోసం దూకుడుగా పనిచేస్తుంది. పౌర ప్రాథమిక హక్కులను జీవించే హక్కును కాలరాస్తుంది. హైదరాబాద్ ను ప్రపంచీకరణ చేయడానికే ప్రపంచ స్థాయి హైదరాబాద్ గ్లోబల్ హైదరాబాద్ నిర్మించే పేరుతో మూసీ నది సుందరీకరణ, రివర్ బెడ్ ప్రక్షాళన, హైదరాబాద్ లో అక్రమ కట్టడాల పేర్లతో రివర్ బెల్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ కార్యాచరణ విభాగం, హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ ప్రత్యేక విభాగాలను ఏర్పరిచి వాటికి విస్తృత అధికారులను కట్టబెట్టి బుల్డోజర్ల పాలన కొనసాగిస్తున్నారు. హైదరాబాద్ నగరంలో అక్రమ కట్టడాల పేరుతో అక్రమంగా నిర్మించిన బడా వ్యక్తుల, సంస్థల పెద్ద పెద్ద అంతస్తులను వదిలేసి ప్రభుత్వాలు ఇచ్చిన అన్ని రకాల అనుమతులతో నిర్మించుకుని దశాబ్దాలుగా నివాసం ఉంటున్న మధ్యతరగతి పేద ప్రజలను అక్రమదారులుగా ప్రకటించారు. న్యాయపరమైన అనుమతులు పక్కన పెట్టి ప్రజలకు ఎలాంటి ముందస్తు సమాచారం గానీ, నోటీసులు గానివ్వకుండా అధికార మదంతో దౌర్జన్యపూర్వకంగా ఆకస్మికంగా రాత్రికి రాత్రి వచ్చి బుల్డోజర్లతో కష్టజీవులు నిర్మించుకున్న నివాసాలను కూల్చేసి సాధారణ ప్రజలు జీవించే హక్కును హరించి వేస్తున్నారు. వికారాబాద్ జిల్లా పూడూరు మండలం దామగుండంలో VLF కమ్యూనికేషన్ ట్రాన్స్మిషన్ స్టేషన్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు కల్పించింది. దామగుండంలో నేవీ రాడర్ స్టేషన్ నిర్మాణం కోసం రిజర్వ్ ఫారెస్ట్ 2900 ఎకరాల భూమిని అప్పగించారు. దీనితో సహజ సిద్ధమైన అనంతగిరి కొండలున్న రిజర్వ్ ఫారెస్ట్ ధ్వంసమవుతుంది. అడవిపై ఆధారపడి జీవనం సాగిస్తున్న వేలాది మంది జీవించే హక్కును కోల్పోతున్నారు. కొడంగల్ నియోజకవర్గం దుద్యాల మండలం లగచర్ల గ్రామంలో ఫార్మాసిటీని నిర్మించి ప్రాకృతిక వనరులతో పాటు రైతుల పంట భూములను కొల్లగొట్టడానికి పథకం ఉన్నారు. భూములు కోల్పోతున్న రైతులు జీవన మరణ పోరాటంలో లగచర్ల గ్రామ ప్రజలు మిలిటెంట్ ఉద్యమం చేపట్టారు. ప్రజలు న్యాయమైన పోరాటాన్ని వక్రీకరించి రైతులపై కేసులు పెట్టి బనాయించారు. ఆదిలాబాద్ జిల్లాలో ఇథనాల్ పరిశ్రమకు వ్యతిరేకంగా ప్రజలు ఉద్యమ బాట పట్టారు. ఉద్యమాన్ని అణిచివేయడానికి ఆ ఉద్యమానికి నాయకత్వం వహించిన ఉపాధ్యాయుని విధుల నుండి సస్పెండ్ చేశారు. ప్రజల పక్షాన నిలిచి ప్రజాస్వామ్యబద్ధంగా ప్రశ్నించే వారి గొంతు నొక్కుతున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే బ్రాహ్మణీయ హిందుత్వ కేంద్ర ప్రభుత్వం అంటకాగుతూ మావోయిస్టు పార్టీని నిర్మూలించే లక్ష్యంలో విప్లవకారులపై ఫారెస్ట్ దాడులకు పూనుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆదేశాలతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం దామరతోగు గ్రామాల వద్ద వందలాది బలగాలను మోహరించి నల్లగూరి అశోక్ను, ఇదే జిల్లాలో కరకగూడెం మండలం రఘునాథపాలెం గ్రామం వద్ద 6 విప్లవకారులను పాశవికంగా హత్యలు చేశారు. ప్రజలారా, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్పొరేట్ల అనుకూల ప్రజా వ్యతిరేక అప్రజాస్వామిక పాశమిక పాలనను ఖండించండి. అక్రమ కట్టడాలు, మూసీ నది ప్రక్షాళన పేర్లతో మధ్యతరగతి పేద ప్రజలపై హైడ్రా కొనసాగిస్తున్న అనాగరిక బుల్డోజర్ దాడులను వ్యతిరేకించండి. పర్యావరణాన్ని విధ్వంసం చేస్తున్న నేవీ రాడర్ స్టేషన్ను, ఫార్మాసిటీని తీవ్రంగా వ్యతిరేకిస్తూ విరోచితంగా మిలిటెంట్ ఉద్యమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు.